బాలీవుడ్ క్రియేటర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తోంది. కరాచీలోని లైరీ ప్రాంతంలోని గ్యాంగ్ వార్స్, తీవ్రవాదం, క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. 1300 కోట్ల రూపాయల వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనమే సృష్టించింది. ఈ విజయాన్ని చూసి పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడి సమాచార శాఖ మంత్రి షర్జీల్ ఇనామ్ మేమన్ కు కన్ను కుట్టింది. భారతీయ సినిమాకు కౌంటర్ గా తాము కూడా ఒక సినిమా తీయాలని వారు ఉబలాడబడ్డారు. లైరీ ప్రాంతంలో క్రైమ్ మాత్రమే లేదు, శాంతి కూడా ఉందని ప్రపంచానికి చాటాలన్నది వారి తపనన్నమాట. ఈ క్రమంలోనే వారు మేరా లైరీ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారతీయ సినిమాకు ధీటుగా ఉంటుందని వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆర్భాటంగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రయత్నం పులిని చూసి కుక్క వాతలు పెట్టుకున్న చందంగా మారింది. ఆ సినిమాను వరల్డ్ వైడ్ పక్కన పెడితే కనీసం లైరీ గల్లీలో కూడా ఎవరూ చూడలేదనేది చేదు నిజం. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేసినంత గట్టిగా సినిమా మాత్రం ఆడలేదు. ఒక పాక్ థియేటర్లో తొలి రోజు కేవలం 22 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. థియేటర్ హాలు నిండా సీట్లు ఖాళీగా ఉండడంతో ప్రేక్షకులు లేక యజమానులు బెంబేలెత్తారు. సినిమా చూసేందుకు ఎవరూ రాకపోవడంతో థియేటర్ యజమానులు వెంటనే ఆ సినిమాను ప్రదర్శన నుంచి తొలగించేశారు. కనీసం ఒక్క రోజు కూడా సరిగ్గా ప్రదర్శన సాగని పరిస్థితి. సినిమా తీయడమే ఒక ప్రహసనం అయితే ఆ సినిమాను ఎవరూ చూడకపోవడం ఇంకో పెద్ద విషాదం. పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ ప్రతిష్ట పెంచాలని చేసిన ఈ ప్రయత్నం చివరికి ప్రపంచం ముందు వారిని నవ్వుల పాలు చేసింది. భారతీయ సినిమాల నాణ్యతను, రణవీర్ సింగ్ నటన్ను, ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభను అందుకోవడం పాకిస్తాన్ సినిమాకు సాధ్యం కాలేదు. గల్లీలో ఉన్న కనీస ఆదరణ కూడా లేని ఈ సినిమాను పాక్ రాజకీయ నాయకులు, మీడియా కలిసి గాల్లో దీపంలాగా ప్రమోట్ చేశారు. పాక్ మీడియా ఎంత ఆర్భాటం చేసినా ప్రజలు మాత్రం ఆ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. లైరీలో శాంతి, క్రీడలు, ప్రతిభ ఉన్నాయని చూపించడానికి చేసిన ఈ ప్రయత్నం చివరికి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఓ పక్క 1300 కోట్ల వసూళ్లతో దురంధర్ దూసుకుపోతుంటే మరోపక్క పాక్ సినిమా గల్లీ దాటలేక గప్చుప్ అయింది. ఎవరి స్థాయి వారికి ఉంటుంది అనే విషయాన్ని ఈ సినిమా ఫలితం మరోసారి నిరూపించింది. ఇక్కడ పాక్ ప్రభుత్వం తీరు చూస్తుంటే తాము గొప్పగా అనుకున్న సినిమా గల్లీలో కూడా చెల్లని నాణెల్లా మారిందని ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతామని అనుకోవడం ఆ దేశ పాలకుల అమాయకత్వానికి పరాకాష్టాని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి గొప్పగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ చివరకు పాకిస్తాన్ సినిమా చరిత్రలో ఒక అతిపెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.